పొటాటో చిప్స్ ఇంట్లోనే హెల్దీగా చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. కావాల్సినన్ని బంగాళాదుంపలను తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ చేసి పెద్ద గిన్నెలో నీళ్లు కాస్త ఉప్పు వేసుకొని పెట్టుకోండి. వాటిలో చిప్స్ మౌల్డ్తో ఈ విధంగా చిప్స్ చేసుకోండి. స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి అందులో తగినన్ని నీళ్లు పోసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మరిగించండి. మరుగుతున్న నీళ్ళలో చిప్స్గా కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళాదుంపని వేసేసుకోండి. అన్నీ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. మూత పెట్టి మరో 10 నిమిషాలు అలా వదిలేయండి. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ తీసుకొని నెమ్మదిగా ఉడికించుకున్న ఆలూ చిప్స్ని తీసి నీళ్ళంతా పోయేటట్టుగా స్ట్రెయిన్ చేసుకోండి. ఆలూ చిప్స్ చాలా తొందరగా ఉడుకుతాయండి. జస్ట్ ఒక 5 మినిట్స్లోనే అయిపోతుంది. స్ట్రెయినర్లో తీసి పెట్టుకుని నీళ్ళంతా పోయేంత వరకు ఒక 15 నిమిషాల నుంచి అరగంట సేపు అలా పెట్టేయండి. వేడి తగ్గి మనము పట్టుకోగలిగే అంత టెంపరేచర్ ఉన్నంత వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక క్లాత్ని కానీ ప్లాస్టిక్ కవర్ని కానీ పరుచుకొని వాటిపైన ఒక్కొక్క చిప్ తీసుకొని దూరంగా పరిచేయండి. మొత్తం స్ప్రెడ్ చేసి ఒకదానికొకటి అంటుకోకుండా పెట్టండి. ఇవి ఎండలో పెడితే ఒక 2-3 గంటల్లోనే ఆరిపోయి చిప్స్ గలగల అంటాయి. నీడలో ఆరబెట్టిన ఇంకో 2-3 గంటలు ఎక్కువ పడుతుంది. తేమంతా పోయి గలగలలాడే వరకు కూడా కావాలంటే ఒక 2 రోజులైనా ఎండలో బాగా ఆరబెట్టుకోండి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. అంతే, సంవత్సరం పాటు ఇంట్లోనే తయారు చేసుకున్న హెల్దీ ఆలూ చిప్స్. మీకు కావాలనుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ని వేడి చేసి మీకు కావాల్సినన్ని చిప్స్ని వేయించుకుంటే సరిపోతుంది. వీటిని అన్నంలోకి కానీ స్నాక్స్గా కూడా తినొచ్చు. పిల్లలు ఇష్టపడే ఆలూ చిప్స్ని మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి. మీకు ఇంకా రుచికరంగా కావాలనుకుంటే దీనిపైన చాట్ మసాలాని కానీ కారాన్ని కానీ చల్లుకొని సర్వ్ చేసుకోండి. బయట తినే ఫుడ్ కన్నా ఇంట్లో చేసి పెట్టుకునే ఇలాంటి చిప్స్ పిల్లలకి పెద్దలకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీరు ఎండాకాలం ఒక 4-5 కిలోలు చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.